ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం ఇక్కడ రాయబడింది, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. ఇప్పుడు పరలోకం నుండి యేసు ప్రభు బయలుదేరబోతున్నారు. పరలోకం నుండి యేసు ప్రభు బయలుదేరేది ఎందుకు అని అంటే, భూమి మీద ఇశ్రాయేలీల మీద క్రీస్తు విరోధి తన సైన్యంతో దాడి చేస్తున్నారు. ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. అప్పుడు యేసు ప్రభు పరలోకంలో తెల్లని గుర్రం ఎక్కి యేసు ప్రభు బయలుదేరుతున్నాడు. ఏం రాయబడింది? మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. యేసు ప్రభు పేర్లయ్యే నమ్మకమైన వాడు, సత్యవంతుడు. యేసు ప్రభు ఆ తెల్లని గుర్రం మీద కూర్చొని రాబోతున్నాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. యేసు ప్రభు యుద్ధం చేయబోతున్నాడు. ఆ రోజు తెల్లని గుర్రం మీద ఎక్కి పరలోకం నుండి యేసయ్య బయలుదేరబోతున్నాడు. ఆ రోజు యేసు ప్రభు పేరు నమ్మకమైన వాడు, సత్యవంతుడు, నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం చేయువాడు అని. 12వ వచనం చూడండి. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. యేసయ్య కళ్ళు చాలా ప్యూర్గా ఉంటాయి. యేసు ప్రభుని ఎవరైనా ఇప్పుడు చూస్తే ఆయన ఒక గొర్రె పిల్లగా చూస్తారు. కానీ ఆయన గుర్రం ఎక్కి బయలుదేరి వచ్చేటప్పుడు ఆయన్ని యోధా గోత్రపు సింహంగా చూస్తారు. ఆయన కళ్ళు అగ్ని జ్వాల వంటివి. తర్వాత ఏం రాయబడింది? ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. పరలోకం వెళ్ళినప్పుడు మనకి జీవ కిరీటం ఉండిద్ది, మహిమా కిరీటం ఉండిద్ది, అలా చాలా కిరీటాలు ఉంటాయి. 7 రకాల కిరీటాలు బైబిల్ చెబుతుంది. 5 రకాల కిరీటాలు ఉన్నాయి. యేసు ప్రభుకి అనేక కిరీటాలు ఇవ్వబడతాయి. ఆ కిరీటాలు పెట్టుకుంటారు. కిరీటం రాజరికానికి సూచన. రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. అంటే దాని అర్థం ఏంటి? పేరును బట్టి పవర్ ఉంటుంది. తండ్రి అయిన దేవుడు యేసయ్యకి ఒక పవర్ ఇచ్చారు. ఆ నేమ్లో ఆ క్యారెక్టర్ ఉండిద్ది, ఆ నేమ్లో ఆ పవర్ ఉండిద్ది. ఆ పవర్తో యేసు ప్రభు రాబోతున్నారు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయనకు, రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. రక్తంలో ముంచబడిన వస్త్రము అంటే యేసు ప్రభువు ప్రతీకారం చేసేటప్పుడు ఆయన వస్త్రాలు రక్తంతో ఉండబోతున్నాయి. తన రక్తంతో మన వస్త్రాలను తెలుపు చేశారు. క్రీస్తు విరోధి యొక్క సైన్యాన్ని, ఈ భూమి మీద ఉన్న అన్యాయాన్ని చితక్కొట్టేటప్పుడు యేసు ప్రభు వస్త్రాలు రక్తంతో ఉండబోతున్నాయి. తర్వాత యేసు ప్రభుకున్న ఇంకొక పేరు దేవుని వాక్యం. 14వ వచనం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఇది మన గురించి. పరలోకంలో ఉన్న సేనలు అని అంటే మనం ఎత్తబడిన సంఘం, బహుమానాలు పొందిన సంఘం, క్రీస్తుతో వివాహమైన సంఘం, యేసు ప్రభుతో ఏడాది పాటు తీరికగా సంతోషంగా గడిపిన సంఘం ఇప్పుడు తెల్లని గుర్రాలెక్కి యుద్ధం చేయటానికి బయలుదేరతాం. మనము యేసయ్యతో పాటు భూమి మీదకు వస్తాం. యేసు ప్రభు వారు తెల్లని గుర్రం ఎక్కి బయలుదేరితే ఆయన వెనకాల మనందరం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క గుర్రం ఎక్కి ఆ ఆకాశం నుండి భూమి మీదకి దిగి వస్తాం. ఎక్కడికి వస్తామో? మనం ఎత్తబడేటప్పుడు భూమి మీద ఎక్కడి నుంచైనా ఎత్తబడతాం. కానీ వచ్చేటప్పుడు మనం ఎక్కడి నుంచి వస్తామో తెలుసా? పరలోకం నుండి వస్తాం. ఎక్కడ ల్యాండ్ అవుతామో అంటే ఇప్పుడు జకర్యా గ్రంథం 14వ అధ్యాయం
జకరియా గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం నుండి. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన యొక్క లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యోధారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. అంటే అర్థం ఏంటంటే, అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరంటే, మనం గుర్రాలెక్కి యేసు ప్రభు గుర్రం ఎక్కి యేసు ప్రభు వెనకాల మనం తెల్లని గుర్రాలెక్కి అందరం కలిసి ఒలీవ కొండ మీదకు వస్తాం. ఇప్పుడున్న యెరూషలేములో ఉన్న ఒలీవ కొండ మీద యేసు ప్రభు పాదం పెట్టినప్పుడు ఒలీవ కొండ బద్దలైపోతుంది. ఆ కొండపైన మనం కూడా నిలబడతాం. అప్పుడు యేసు ప్రభు యుద్ధం చేస్తారు. మనం ఒలీవ కొండ మీద ల్యాండ్ అవుతాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదనో తొడ మీదనో రాయబడి ఉన్నది. ఆ రోజు యేసు ప్రభు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఒలీవ కొండ మీదకు వచ్చినప్పుడు, ఆయన మనల్ని వెంట పెట్టుకుని వచ్చినప్పుడు క్రీస్తు విరోధిని వాడి సైన్యాన్ని చితక్కొట్టేస్తారు యేసు ప్రభు. ఆ రోజు జరిగే యుద్ధమే అరమెగెద్దోని యుద్ధం. ఆ రోజు ఏం జరిగిద్దో తెలుసా? ఆకాశ పక్షులన్నిటినీ పిలుస్తారు. ఆ యుద్ధము 10 రోజులో 20 రోజులో నెల రోజులో జరగదు. ఆ యుద్ధం జస్ట్ ఒక క్షణంలో అయిపోతుంది. ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టిన అన్ని దేశాలని యేసు ప్రభు తన నోటి నుంచి వచ్చే ఖడ్గంతో ఇనప దండం కొట్టినట్టు వాళ్ళని మొక్కచక్కలుగా కొట్టేసేసి ఖడ్గంతో వాళ్ళని చంపేసి ఒక్క సెకండ్లో మొత్తం యుద్ధాన్ని ఫినిష్ చేస్తారు. వాళ్ళ శరీరాలన్నీ అక్కడ పడిపోయి ఉంటాయి. అప్పుడేం జరిగిద్ది? 19వ అధ్యాయం 17వ వచనం ప్రకటన గ్రంథం. మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. దేవుని బిడ్డ, ఆ రోజు ఏం జరిగిద్దంటే, వాళ్ళ డెడ్ బాడీస్ అన్నీ అక్కడ పడిపోయి ఉంటే క్రీస్తు విరోధి వాడి యొక్క సైన్యమే ఆకాశం నుండి పక్షులు వచ్చి ఆ శవాల్ని పీక్కు తింటాయి. మరి క్రీస్తు విరోధి వాడి ఆ అబద్ధ ప్రవక్త ఆ తర్వాత వచనం రాయబడింది 20వ వచనంలో. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకంతో మండుచున్న అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. అంతటితోటి యుద్ధం అయిపోయింది. క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తని పట్టుకుని అగ్నిగుండంలో వేస్తారు. వాడి సైన్యాన్ని యేసు ప్రభు యుద్ధం చేసి తీసేస్తాడు. ఆకాశ పక్షులు వచ్చి ఆ మాంసాన్ని తింటాయి. ఆ తర్వాత ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరిగింది. ఈ యుద్ధం మనం చేయబోతున్నాం. దేవుని బిడ్డ, ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళటం, తర్వాత యేసు ప్రభుతో భూమి మీదకి రావటం, ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చాలా అద్భుతంగా ఉండిద్ది. దీని గురించి మరిన్ని వివరాలు నెక్స్ట్ లైవ్లో మనం తెలుసుకుందాం.